హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ రహిత. ఈరోజైతే మన లైఫ్లో అడ్జస్ట్ అవ్వాలనుకుంటే ఎలా అయినా అడ్జస్ట్ అవ్వచ్చండి. అది మన మైండ్ని ట్యూన్ చేసుకోవడం బట్టి ఉంటుంది. నేను ఇలానే ఉండాలనుకుంటే అలానే ఉండాలి, ఇంకెలా ఉన్నా మనం ఉండలేము, అడ్జస్ట్ అవ్వలేము. లేదు నేను ఎలా అయినా నేను ఫ్లెక్సిబుల్గా ఉంటాను, ఎక్కడ ఏ సిచ్యువేషన్ అయినా నేను చక్కగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండగలనే నేచర్ ఉన్నవాళ్ళు, ఎక్కడైనా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిన వాళ్ళు అడ్జస్ట్ అయిపోగలరు కదా అండి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యాక్చువల్గా అయితే ఈ రోజుల్లో మనం ఎంత అడిక్ట్ అయిపోయామో థింగ్స్ కంటే, మార్నింగ్ లేవగానే టూత్ పేస్ట్ లేకపోతే పాతకాలంలో పందుపులతో కడిగేవారు, లేకపోతే పళ్ళ పొడి ఏదో ఉండేది దాంతో కడిగేవారు. ఇప్పుడు అలా ఏం లేదు, టూత్పేస్ట్ లేదే నిద్ర లేవడం కుదరదు. టూత్పేస్ట్ దగ్గర నుంచి ఫ్యాన్, ఏసీ, ఫ్రిడ్జ్ ఏది లేకపోయినా మనం ఉండలేము. టూ వీలర్ అలవాటైన వాళ్ళకి టూ వీలర్ బైక్, కార్ అలవాటైన ఫోర్ వీలర్ కార్ ఉండాలి. ఇందులో ఏది లేకపోయినా కుదరదు. ఇక బాగా ముఖ్యమైనది ఏంటంటే మన మొబైల్ ఫోన్, అది కూడా టచ్ ఫోన్. మొబైల్ ఫోన్ లేదంటే ఇంకా అయిపోయామే. పొరపాటున అది రిపేర్ వచ్చినా, లేకపోతే అందులో పవర్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయినా మనం ఒక్క నిమిషం కూడా మనం తట్టుకోలేం కదా అండి. అంత ఎడిక్ట్ అయిపోయాం అనమాట. అంటే థింగ్స్కి మనం బానిసలం అయిపోయాం అనమాట. మనం థింగ్స్ వాడుకోవడం కాదు, థింగ్స్ మనతో ఆడుకుంటున్నాయి అన్నట్టు తయారైంది మన లైఫ్ స్టైల్. అవునా కదా కదా సో దయచేసి అలా ఉండద్దు. ఏది లేకపోయినా మనం ఉండగలం, వాటితో ఉండగలం, అవి లేకపోయినా ఉండగలం అన్నట్టు మనం ఉండాలండి. అలా మన మైండ్ ట్యూన్ చేసుకోవడం వల్ల ఎక్కడైనా ఎలా అయినా అడ్జస్ట్ అయిపోయి బతకగలం, ఆనందంగా ఉండగలం. అసలు మనం ఎక్కడ ఎటువంటి బాధని ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, ఎక్కడైనా మనం ఉండగలం. కాబట్టి నేను చిన్న రెండు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి సద్గురు జగ్గి వాసుదేవ్ గారు అనమాట. భలే మంచి ఎక్స్పీరియన్స్ వినాలి ఈ మధ్యన. అదేం చెప్పారంటే ఆయన చిన్నప్పుడంట వాళ్ళ నాన్నగారు ఎప్పుడైనా 10-20 రూపీస్ ఇస్తే, అప్పట్లో అది ఎక్కువ, 10-20 రూపీస్ ఇస్తే చక్కగా బ్రెడ్ ప్యాకెట్లు కొనేసుకోవడం, ఒక 10 డేస్ ఎవరికి కనిపించకుండా అడవిలోకి వెళ్ళిపోవడం. అడవిలోకి వాళ్ళ అమ్మగారికి తెలుసు అనమాట వీడు ఎక్కడికి వెళ్ళిపోతాడులే అని. వాళ్ళ నాన్నగారు కొంచెం వెతికేవారు, సరే అని వదిలేసేవారు. ఎక్కడెక్కడో అడవుల్లోకి వెళ్ళిపోవడం, అక్కడ చెట్లు చెమలు ఎలా ఎదుగుతున్నాయో, పురుగులు అక్కడ ఎలా బతుకుతున్నాయో, లేకపోతే జంతువులు ఎలా ఉంటున్నాయో, సమ్ తెలియని అన్నీ కనుక్కోవడానికి, కీన్ అబ్జర్వేషన్ చేయడానికి అడవిలోకి వెళ్ళిపోయేవారు ఆయన. చెట్ల మీద పడుకునేవారు, చెట్ల కొమ్మల మీద పడుకునేవారు. ఆకలి వేసినప్పుడు మాత్రం తినడానికి ఏదైనా చిన్న బ్రెడ్ అలా యూజ్ చేసేవారు. ఒక 10-20 డేస్ ఆ బ్రెడ్ ఎంతకాలం సరిపోతుందో అంతకాలం అక్కడే ఉండేవారు. అంటే ఆయన చక్కగా ఉన్నత కుటుంబంలో పుట్టారు, అన్ని ఫెసిలిటీస్ కావాలి అనుకుంటే అలా వెళ్ళగలరు. ఆయన చక్కగా చెట్టు కొమ్మలో బతికేవారు. ఆయన చెప్పారనమాట. ఆయన మామూలుగా లైఫ్ కోచింగ్స్ ఇస్తారు, పిల్లలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇస్తారు కదా. బెంగళూరులో ఒక స్కూల్ వాళ్ళు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళారంట. అక్కడ టెంట్లు వేశారు, ఒక ఫారెస్ట్లోనే ఉండాల్సి వచ్చింది. పిల్లలు అడిగేవారంట, అమ్మో టెంట్లో మేము ఎలా పడుకోవాలి, ఇక్కడ ఏసీ లేదు, బెడ్ లేదు, మేము ఎలా పడుకోవాలి అని పిల్లలు అడిగేవారంట. అప్పుడు వాసుదేవ్ గారు నవ్వొచ్చు, నేను ఎక్కడో చెట్టు కొమ్మల మీద ఎలా పడుకున్నానో తెలియకుండా పడుకున్నాను కదా, ఇప్పుడు పిల్లకి ఎంత ఫ్లెక్సిబుల్గా టెంట్ అరేంజ్ చేసి, ఫుడ్ అరేంజ్ చేసి, అకామిడేషన్ ఇస్తుంటే మాకు ఇంకా ఏసీ లేదు, బెడ్ లేదని ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఆలోచన పరిధి ఎంత చిన్నగా చేసేసాం కదా, అంటే అంత కంఫర్టబుల్ జోన్లో ప్రతి మనిషి బతుకుతున్నారు కదా అని నవ్వుకున్నారంట కదా. మనం అలా ఎడిక్ట్ అయిపోయామండి ప్రతి విషయానికి. అది ఓకే. ఇంకా సాయిబాబా గారి జీవిత చరిత్ర చదివిన వాళ్ళకి ఇది తెలుస్తుంది. నేను బాబా పారాయణ బాగా చేస్తాను, అప్పుడు చదివాను. ఆయన జస్ట్ 3 అడుగుల పొడుగున్న, 3 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, అలాంటి సరిగ్గా గుర్తులేదు కొలతలు, అలాంటి చెక్క మీద 4 చిన్న గుడ్డ ముక్కలు క్లాత్ పీసెస్తో వేలాడే ఉయ్యాల మీద రాత్రులు పడుకునేవారంట. పగలు వచ్చిన భక్తులందరూ అది చూసి ఆశ్చర్యపోయేవారు. అంత చిన్న బెడ్, ఆ చిన్న ఉయ్యాల మీద సాయిబాబా ఎలా పడుకుంటున్నారా అని. చూడండి, ఆయన అనుకో దేవుడు అనుకోండి, మన సద్గురు జగ్గి వాసుదేవ్ గారు అయితే మనలాంటి ఆయనే కదా. సో ఇంకొకటి సాయిబాబా గారికి ఇంకోటి పట్టుపరుపులు, బూటీయో ఎవరో పడుకోవడానికి అరేంజ్మెంట్స్ చేశారు పట్టుపరుపులు. లేదు నాకు అదేం లేదమ్మా, నాకు ఏదైనా పట్టుపరుపుల మీద పడుకోవడం చూసి, అదేంటిది మీరు సాయిబాబా మీరు దేవుడు కదా, పట్టుపరుపుల మీద పడుకోవాలని కోరిక ఎలా పుట్టింది అన్నారు. సర్లే అని నవ్వు ఊరుకున్నారు. ఇంకొకసారి అడవుల బోటీతో కలిసి ఈయన ప్రయాణం చేయాల్సి వచ్చింది. అప్పుడు బండరాయి మీద
కటిక బండరాయి ప్లస్ ఎండ మండిపోతుంది, అది కాలిపోతుంది అనమాట. ఆ బోటి చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నారు. సాయినాథుడు ఆ రాయి మీద చాలా క్యాజువల్గా, అంత గట్టిగా ఉన్న రాయి మీద చాలా క్యాజువల్గా మత్తుగా హ్యాపీగా నిద్రపోయారు. అది చూసిన బూటీ అనుకున్నాడు, ఓహో దేవుడికి అది ఇదని లేదు, ఏదైనా ఒకటే కదా అని నవ్వుకున్నారు ఆయన. చూసారా, అంటే అది ఎగ్జాంపుల్ మాత్రమేనండి. మనం ఎక్కడ ఎలా ఉన్నాయో అనేది మన మైండ్లో మనం ట్యూన్ చేసుకోవచ్చు. సో అది ఏ ప్లేస్ అయినా ఎలా అయినా మనం అడ్జస్ట్ అయిపోగలం. సో యాంత్రికంగా మారద్దు, కొంచెం న్యాచురల్గా బ్రతకడానికి ట్రై చేయండి. అప్పుడప్పుడు ఒకవేళ ఏ తుఫానో ఏదైనా వచ్చి పవర్ కట్ అయ్యి 2-3 డేస్ లేకపోతే మనం ఎలా ఉండగలం? సో ఇప్పటి నుంచి ప్రతి చిన్నదానికి మనం తట్టుకోగల శక్తిని కూడా బాడీకి అలవాటు చేయండి. లగ్జరీ లైఫ్, కంఫర్టబుల్ జోను, ఫ్లెక్సిబుల్, ఎలా ఉండకూడదు అలాగే కాకుండా ఎలా అయినా ఉండగలము అన్నట్టు మన బాడీకి ట్రైనింగ్ ఇస్తే మన బాడీ మనకి కొన్ని విపత్కర పరిస్థితుల్లో అది మనకి హెల్ప్ చేస్తుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ ఫ్లెక్సిబుల్గా బతకడానికి ట్రై చేస్తారనుకుంటున్నాను. యువర్ రహిత సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.